కానీ రీసెంట్ గానే బాగా వైరల్ అయింది కదా ఈ సాంగ్. ఓకే, ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వింటున్నారు, అందరికి క్యాచీగా ఉంది ఈ సాంగ్. కానీ ఈ సాంగ్ ఎవరెవరు వర్క్ చేశారండి? ఈ సాంగ్ ఎందుకంటే ముందుగా ఈ సాంగ్ చెయ్యాలి అనేటువంటి ఆలోచన మా బాబు మణికంఠ స్వామిది. ఓకే, మీ అబ్బాయిది? మా అబ్బాయిది. నేను 36 సంవత్సరాలు దీక్ష తీసుకున్నా. అయితే అప్పటి నుంచి డోలకు తబలాలు తాళాల మీద భజనలు చేస్తూనే ఉన్నా. 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా పెట్టా. అయితే నాతో పాటు పాడేవాళ్ళు చాలామంది MP3 సాంగ్ చేశారు. మా బాబు కూడా 14 సంవత్సరాల వయసు నుంచి నా ఎమ్మట భజనలకు వచ్చేవాడు. అందరి పాటలు మైకుల్లో గుడుల మీద మోగుతున్నాయి, తిరణాల్లో మోగుతున్నాయి, భజనకు ముందు బాక్సుల్లో మోగుతున్నాయి. నేను ఎంత పాడినా నాకు MP3 పాటలు లేవు. మా బాబుకు ఆ లోటు ఉండేది. అరే నాన్నగారు బాగా పాడతాడు, ఆయనకు కూడా MP3 పాటలు ఉంటే బాగుండని చెప్పి, సరే బాపట్లో పవన్ శ్రీ పసుపులేట్ అని ఒక మ్యూజిక్ కంపోజ్ చేసే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని కలిసి నాన్నగారికి ఒక అయ్యప్ప స్వామి పాట చేయాలని చెప్పి అడిగాట. మేము దీక్షలో ఉన్నప్పుడు అడిగితే ఆ అబ్బాయి డిలే చేసే కాడికి 3 నెలలు దాటిపోయింది. సరే మేము దీక్షలు తీసుకుని వెళ్ళి వచ్చేసాం. ఇక శ్రీరామనవమి టైం. ఇక అప్పుడు నాకు ఏమిటంటే మొదటి నుంచి నేను 86, 87లో మాలేసుకున్నా. ఇక అప్పటి నుంచి అయ్యప్ప స్వామి మాలేసుకున్న తర్వాత ఈ రాముడు ప్రవచనాలు ఇవన్నీ కూడా పెద్దలు చెప్పటం విని మనసంతా వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకెంతమంది దేవుళ్ళు ఉన్నా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆచరించిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఆయనే శ్రీరాముడు, అన్ని యుగాలకు కూడా దేవుడు. అందువల్ల నా మనసు అట్టెళ్ళి నాకు శ్రీరాముడు అంటే ఏ చిన్న కష్టం వచ్చినా ఇది వచ్చినా ఏది వచ్చినా రామ అనడం అలవాటు. ఈ అలవాటు కాస్త రాముడే నా దైవం అనే ఒక ట్యాగ్ లైను నేను ఆటో అనౌన్స్మెంట్లు చేస్తే తిరుగుతుంటాను. నేను మా అబ్బాయికి ఒక ఆటో, ఇద్దరికి ఆటోలు ఉన్నాయి. దాని మీద ట్యాగ్ లైన్ ఉంటుంది పెద్ద అక్షరాలతో, రాముడే నా దైవం అని. బైక్ కొనుక్కుంటే అదే పేరు ఉంటుంది, మేము ఇల్లు కట్టుకుంటే దాని మీద కూడా అదే పేరు, రామతో స్టార్ట్ అయ్యి రామతో ఎండ్ అవుతుంది డే. అలా అప్పుడు అబ్బాయి ఏం చేశాడంటే, నాన్నగారికి రాముడు అంటే ఇష్టం కదా, ఈ రఘుకుల తిలక బాగా పాడతాడు, దీన్నే ట్రాక్ చేయిద్దాం నేటి కాలానికి తగ్గట్టుగా అని చెప్పి నాకు తెలియకుండా చేయించాడు. చేయించి వచ్చి శ్రీరామనవమికి ముందు నాన్న ఇట్లా రఘుకుల తిలక చేయించాను పాడుదురమ్మన్నాడు. ఇక అదే వెళ్ళి సింగిల్ టేక్లో పాడా. వాళ్లే కోరస్ పాడారు. ఇక నైట్ వదిలాం. ఇక తర్వాత రామ జన్మభూమి అప్పుడు ఒకసారి బాగా మంచి కదలికి వచ్చింది. రీసెంట్గా సూర్య గారి తమ్ముడు సినిమా కార్తీక్ కూడా దీని మీద రీల్ వచ్చింది కదా, కార్తీక్ గారు రీల్ చేసినట్టు నాకైతే తెలియదమ్మా. ఇన్స్టాగ్రామ్ లో ముందు ట్రెండ్ అయింది. ఆ రీల్స్ తీసి నాకు వాట్సాప్ లో పెడుతున్నారు. ఇక అక్కడ నుంచి ఒక కార్తీక్ గారే కాదు, చాలా సెలబ్రిటీస్ పైన కూడా ఈ సాంగ్. ఇక తర్వాత రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, ఒకటే ఉందమ్మా, ఖండాంతరాలు దాటిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు, చైనా వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు ఆ రీల్స్. అండ్ కుంభమేళాలో కూడా ఈ సాంగ్ ఒకరితో బాగా హైప్ అయింది తెలుసా విషయం? ఒక అమ్మాయి బాగా పాపులర్ అయిపోయింది ఆ పాటతో. అవును. సో మొత్తానికి మీ అబ్బాయి ఆలోచన మిమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చింది? మంచి ఆలోచన చేశాడు మీ అబ్బాయి. అంటే మీ అబ్బాయి నార్మల్ గా మ్యూజిక్ చేస్తూ ఉంటాడా? మ్యూజిక్, సంగీత పరిజ్ఞానం మా అబ్బాయికి లేదమ్మా. అయితే నా ఛానల్లో 55 పాటలు పాడాను. 55 పాటల్లో 53 పాటలు మా అబ్బాయి రాసిన పాటలు. ఆయనే రాస్తాడు, మా అబ్బాయి ట్యూన్ చేస్తాడు. ఒక్క కీబోర్డ్ మాత్రం మా ఆర్కెస్ట్రాలో వల్లూరి శ్రీనివాసన్ ఉన్నాడు, ఆయన పిలిపించుకొని ఇక సాంగ్ కంపోజ్ చేస్తాం.